మాతృదేవోభవ పితృదేవోభవ అని భగవద్గీత చెప్తే నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్ చెబుతుంది. వృద్ధాప్యంకి వచ్చిన నీ తల్లిదండ్రులని చి అని కూడా అనకండి, చేదరించుకోకండి అని చెబుతుంది. మన ధర్మశాస్త్రాల్లో తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా చెప్పాయి. కనిపించని భగవంతుని మనసుతో ఆరాధిస్తే కనిపించే దైవాలను తల్లిదండ్రులు. వాళ్ళనే వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ప్రతి సమయంలో ఏ లోటు రాకుండా చూసుకున్నప్పుడే పిల్లలుగా మనం విజయం సాధించిన వాళ్ళు అవుతాం, దేవునికి ఇష్టలుగా మనం మారుతాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అయిన వెంటనే, పెళ్ళి కాకముందు ఎంత ప్రేమపూర్వకంగా తల్లిదండ్రులతో ఉన్నా కూడా పెళ్ళి అయిన మరుక్షణమే వేరే కాపురం అంటూ వెళ్ళిపోయి తల్లిదండ్రుల్ని కేవలం ఆస్తుల కోసం మాత్రమే చూస్తున్నారు. వాళ్ళకి కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. వారిని అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో పనిచేసి వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోతారని వాళ్ళు చౌకసం ఎదురు చూసే పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి మిత్రమా, తల్లిదండ్రులు లేకపోతే ఈరోజు మనం లేము. నువ్వు ఎవరైతే మోజులో పడిపోయి భార్య భార్య అని వారానికల్లా తిరుగుతావో, నువ్వు ఎప్పుడైతే అనుకోకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి కాలు చేరిగిపోయినా, నీ సంపాదన ఆగిపోయినా, నువ్వు అనుకునే రీత్యా ఎవరినన్నా గుద్దేసి జైలుకి వెళ్ళినా, నీ భార్య నిన్ను తప్పుడుగా నిందేసి నిన్ను వదిలేసి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వారితో జీవించడానికి వెనకాడుగు ఎట్టి పరిస్థితులు కూడా వేయదు. కానీ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ₹1 సంపాదించలేని స్థితిలో పడిపోయినా సరే, నీ తల్లి అడుక్కుని తెచ్చానే నీ కొడుకు నింపుతుంది తప్ప ఎప్పుడు కూడా కొడుకుని దూరం పెట్టదు. అటువంటి గొప్ప మనస్తత్వం కలది ఈ తల్లి. అలాంటి తల్లిని ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా తన బ్రతికినంత కాలం కూడా సంతోషంగా చూసుకోండి. మనిషి బ్రతికినంత, మనం పిల్లలు బ్రతికినంత కాలం తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళు బ్రతికినంతకాలం పిల్లలు ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని ప్రతి తల్లిదండ్రులను కూడా వృద్ధాప్యంలో, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ఎంత ప్రేమపూర్వకంగా మనల్ని లాలించి పాలించి పెంచి పోషించేంత వాళ్ళు చేశారో, అటువంటి తల్లిదండ్రులు చివరి స్థితిలో కడుపు నిండా తిండి బట్టి వారికి అండగా నిలబడి పిల్లలుగా మీరు వాళ్ళ దృష్టిలో ఉన్నతమైన స్థితిలో నిలబడండి. భార్య పిల్లలు మీ స్వార్థం మీరు చూసుకుని మీకు జీవితాన్ని ఇచ్చిన పేరెంట్స్ని దూరం పెట్టారంటే, రేపు పొద్దున్న మీరు చనిపోయాక దేవుడు చెప్పిన ఆజ్ఞలు ధిక్కరించినందుకు మిమ్మల్ని గరుడు పురాణం ప్రకారంగా భయంకరమైన అగ్నిలో పడవేసి మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంది. జాగ్రత్త మిత్రమా. మాతృ దినోత్సవం జరుపుకోవటం అంటే సంవత్సరానికి ఒకసారి తల్లికి కేక్ కట్ చేసి చాక్లెట్ పెట్టి ఒక చీర పెట్టడం కాదు. వారు బ్రతికినంతకాలం కూడా ఏ లోటు లేకుండా వాళ్ళని బాగా చూసుకున్నప్పుడే పిల్లలుగా మీరు విజయం సాధించగలుగుతారు. వాళ్ళ మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. తల్లిదండ్రులు లేనిదే పిల్లలు లేరు, అది దృష్టిలో పెట్టుకుని బ్రతకండి. ఆస్తులు అంతస్తులు ఏవి కూడా రావు. వాళ్ళు ఉన్నంతసేపు మనకు ధైర్యం, వాళ్ళు పోయాక ఎంత బాధపడినా రారు. చనిపోయాక మీరు ఎన్ని ఉపయోగాలు చేసినా ఉపయోగం ఉండదు. జాగ్రత్త మిత్రమా, బ్రతికున్నప్పుడు అన్నీ చూసుకోండి. మాతృదినోత్సవ శుభాకాంక్షలు.